హలో పిల్లలు, వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. సో ఈరోజు పార్ట్ 2 తో మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 1 చూడకపోయింటే తప్పకుండా పార్ట్ 1 చూడండి. సో పార్ట్ 1 లో మనం డిస్కస్ చేసాం హీట్ గురించి, టెంపరేచర్ గురించి, కన్వర్షన్ గురించి. సో ఈ పార్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం స్టార్ట్ చేద్దాం థర్మల్ ఈక్విలిబ్రియం నుంచి. సో దానికన్నా ముందు ఒక క్వశ్చన్, డస్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్? డస్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్? ద ఆన్సర్ ఈస్ నో. హీట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్. హీట్ అనేది అన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ కాదు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ వెన్ దెర్ ఈజ్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందండి? టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక బాడీ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, ఇంకో బాడీ యొక్క టెంపరేచర్ తక్కువ ఉండాలి. మరి రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ ఉంటే అప్పుడేమంటామంటే, సో రండి స్టార్ట్ చేద్దాం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే when two bodies are in thermal contact, heat transfer from hotter body to colder body until both bodies attain same temperature or equal temperature. At this stage, we can say that the bodies attains thermal equilibrium. రెండు బాడీస్ ని థర్మల్ కాంటాక్ట్ లో కలిపి పెట్టామనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీ వైపుకి. ఎప్పుడు దాకా అంటే ఆ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ అయినంత వరకు. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఈ పర్టికులర్ స్టేజ్ లో ఆ రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయిపోయినాయి. సో ఈ పర్టికులర్ స్టేజ్ లో ఏం చెప్తుందంటే థర్మల్ ఈక్విలిబ్రియం, సో ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది లాస్ కాదు, అదే విధంగా గెయిన్ కాదు. ద స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం states a state of a body where it neither loses nor gains heat energy. ఉష్ణ సమతా స్థితికి చేరుకుంటే ఆ బాడీస్ అనేది హీట్ ఎనర్జీని కోల్పోవు, అదేవిధంగా హీట్ ఎనర్జీని గెయిన్ కూడా చేసుకోలేవు. ఆ స్టేట్ ని ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అర్థమైందా? హీట్ ఈజ్ ది మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. హీట్ ఈజ్ ది మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఉష్ణోగ్రత అనేది ఉష్ణ సమతా స్థితికి కొలత అని చెప్పచ్చు. To prove this activity, take two beakers. One is filled with hot water, another one is filled with cold water. ఏం చేసామండి, ఇక్కడ రెండు బీకర్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం. Now take a laboratory thermometer, insert in hot water, observe the changes in the mercury level. Transfer the thermometer in cold water, again observe the changes in the mercury level and record in your notebook. సో ముందుగా ఏం చేసాం, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ 2 బీకర్స్ తీసుకున్నాం. ఒక దాంట్లో ఏం చేసాం, లాబొరేటరీ థర్మోమీటర్ ని ప్లేస్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసాం, ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ యొక్క చేంజెస్ ని అబ్జర్వ్ చేసాం. తర్వాత దాన్ని నోట్ చేసుకున్నాం నోట్బుక్ లో. అదే థర్మోమీటర్ ని ఏం చేసాం, మళ్ళీ కోల్డ్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం. చేసినప్పుడు మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ అబ్జర్వ్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసాం, మెర్క్యూరీ లెవెల్ యొక్క చేంజెస్ ని అబ్జర్వ్ చేసాం. ఆ చేంజెస్ ని ఏం చేసాం, నోట్బుక్ లో రికార్డ్ చేసుకున్నాం. నౌ ఇన్ ది ఫస్ట్ సిచ్యువేషన్ వి అబ్జర్వ్ దట్ ద మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజెస్. ఇన్ ది సెకండ్ సిచ్యువేషన్ వి అబ్జర్వ్ దట్ ద మెర్క్యూరీ లెవెల్ డిక్రీజెస్. హియర్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ వాటర్ టు మెర్క్యూరీ, and in this situation the heat energy transfer from mercury to the water. In this situation the hot body is
water and cold body is mercury. In this situation, the hot body is mercury and the cold body is water. తర్వాత ఏం చేసాం, ఏం అబ్జర్వ్ చేసాం మనం? ఫస్ట్ సిచ్యువేషన్ లో థర్మోమీటర్ రీడింగ్ పెరిగింది, మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ సిచ్యువేషన్ లో మెర్క్యూరీ లెవెల్ డిక్రీజ్ అయింది. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది వాటర్ నుంచి మెర్క్యూరీ వైపుకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ మెర్క్యూరీ నుంచి కోల్డ్ వాటర్ వైపుకి హీట్ ఎనర్జీ ప్రవహించింది. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుందంటే when two bodies attains thermal equilibrium. So here heat అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపుకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది, చూస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ హాట్ వాటర్ నుంచి మెర్క్యూరీ వైపుకి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ మెర్క్యూరీ నుంచి హాట్ వాటర్ వైపుకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా జరుగుతూ ఉంటుంది అంటే ఆ టూ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియం కి రీచ్ అయ్యేంత వరకు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ కంటిన్యూస్ until they attain same temperature or equal temperature. The thermometer reading at this thermal equilibrium is known as temperature. ఉష్ణ స్తమత స్థితి దగ్గర థర్మోమీటర్ రీడింగ్ ని ఏమంటామంటే ఉష్ణోగ్రత అంటాం, టెంపరేచర్ అంటాం. Thus we can say that temperature is the measure of thermal equilibrium. Thus మనం చెప్పొచ్చు ఉష్ణోగ్రత అనేది ఉష్ణ స్తమతా స్థితికి కొలత అని. అర్థమైందా టాపిక్? సో నెక్స్ట్ పదమా ఇంకో టాపిక్ కి. టాపిక్ చూడండి, రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ కి కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉండే రిలేషన్ ఏమో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. Take two beakers, one is filled with hot water, another one is filled with cold water. Take food color, say some kesari, generally which is used in sweets, or potassium permanganate. లేదా ఏదైనా ఫుడ్ కలర్ మీ ఇష్టం వచ్చినది తీసుకోండి. చాలా సింపుల్ యాక్టివిటీ, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. Now sprinkle the food color gently over the surface of hot water and cold water. సో రెండు బీకర్స్ తీసుకున్నాం, ఒక దాంట్లో హాట్ వాటర్, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్. తర్వాత జాగ్రత్తగా ఫుడ్ కలర్ ని హాట్ వాటర్ పైన కోల్డ్ వాటర్ పైన చల్లండి. నెక్స్ట్ అబ్జర్వ్ ది మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ కలర్ పార్టికల్స్ ఇన్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. వి నోటీస్ దట్ ద random motion of food color particles is more in hot water than in cold water. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి పార్టికల్స్. ఎందుకు ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి అంటే వాటర్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్ గా ఉండవు, వాటర్ మాలిక్యూల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి. ర్యాండమ్ గా అంటే క్రమరహిత. సో పర్టికులర్ ఆర్డర్ అనేది ఉండదు, ఎట్లంటే అట్లా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకనేసి ఫుడ్ కలర్ పార్టికల్స్ కూడా ఏమవుతుంటాయంటే ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి. ఇక్కడ ఏమో నోటీస్ చేసామంటే ద ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఫుడ్ కలర్ పార్టికల్స్ is more in hot water than in cold water. So we can say that the speeds of the kinetic energies of food color particles are different. So we can say that the average kinetic energy of the molecules are directly proportional to the absolute temperature. Next topic చూడండి, heat transfer from hotter body to colder body. హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపుకి ప్రవహిస్తుంది అని తెలుసు మనకి. ఒక యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ సమ్ ఆపరేటర్స్ టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. ద ఆపరేటర్స్ ఆర్ హాట్ వాటర్, బీకర్, ఆయిల్, లిడ్, లాబొరేటరీ థర్మోమీటర్. సో ఆయిల్ మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ బీకర్, ఫిల్ ది వాటర్ and heat it up to 60 degree. ఒక బీకర్ తీసుకోండి, దాంట్లో వాటర్ తీసుకోండి. సో 60 డిగ్రీ టెంపరేచర్ వద్ద దాన్ని హీట్ చేయండి. నౌ జెంట్లీ పవర్ ది కోకోనట్ ఆయిల్. హియర్ ఐఎమ్ టేకింగ్ కోకోనట్ ఆయిల్, యూ కెన్ టేక్ ఎనీ వన్ యాజ్ యువర్ చాయిస్. Gently pour the coconut oil over the surface of hot water. Care should be taken that the oil and water do not mix. తర్వాత ఏం చేస్తారంటే 60 డిగ్రీ టెంపరేచర్ దగ్గర హీట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా
కోకోనట్ ఆయిల్ ని హాట్ వాటర్ పైన పౌర్ చేయండి, యాడ్ చేయండి. కేర్ ఏం తీసుకోవాలంటే ఆయిల్ వాటర్ మిక్స్ కాకూడదు. నౌ టేక్ ఏ two holded lid. Insert two thermometers. One is only in hot water, another only is in coconut oil. సో రెండు థర్మోమీటర్స్ ని, ఒక థర్మోమీటర్ ని కేవలం హాట్ వాటర్ లో ప్లేస్ చేయండి, ఇంకో దాన్ని కేవలం ఆయిల్ లో ప్లేస్ చేయండి. నా అబ్జర్వ్ ది చేంజెస్ ఇన్ ది thermometer readings in the both thermometers. We notice that the thermometer reading in the hot water continuously decreases, whereas the thermometer reading in the oil continuously increases. ఇక్కడ థర్మోమీటర్ రీడింగ్ వాటర్ లో కంటిన్యూగా తగ్గుతా ఉంది, అదే విధంగా ఆయిల్ లో థర్మోమీటర్ రీడింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. Because heat energy is transferring from hot body to cold body. Heat energy అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. Or we can say that the average kinetic energy of the hot water decreases, whereas the average kinetic energy of the oil increases. Thus we can say that heat energy is always transfer from hotter body to colder body. చూడండి, ఫస్ట్ వన్, 3 bodies A, B and C are in thermal equilibrium. The temperature of B is 45 degrees C. Then the temperature of C is dash. 3 bodies అనే A, B, C అనేది థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. ఒక బాడీ యొక్క టెంపరేచర్ 45 డిగ్రీస్ ఇచ్చారు, అది B బాడీ యొక్క. దెన్ సి బాడీ టెంపరేచర్ ఎంత చెప్పండి ఆన్సర్. సో దాని ఆన్సర్ ఏమి 45 డిగ్రీస్. ఎందుకంటే మనకు తెలిసిందే థర్మల్ ఈక్విలిబ్రియం లో అన్ని బాడీస్ యొక్క టెంపరేచర్ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ ఆఫ్ స్టీల్ రాడ్ ఈజ్ 330 K. ఇట్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సి. చేయండి, చేసి తొందరగా చెప్పండి. సో ఏ, బి, సి, డి ఆప్షన్స్ ఉన్నాయి. 55 డిగ్రీస్, 57. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, కెల్విన్ ఇచ్చాడు 330. ఫార్ములా ఏమి, K is equal to 273 ప్లస్ డిగ్రీ సి. సో K ప్లస్ లో 330 సబ్స్టిట్యూట్ చేయండి, 273 ప్లస్ డిగ్రీ సి. నా మనకు కావాల్సిందేమి డిగ్రీ సి కావాలి. సో ట్రాన్స్ఫర్ దిస్ 273 టు LHS. నా ఇది ప్లస్ లో ఉంది, పక్కకు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 330 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ సి. ఆర్ డిగ్రీ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, 330 273. సో 10 లో 3 పోతే 7 అండ్ 12 లో 7 పోతే ఎంత, 12 లో 7 పోతే 5. సో ఆన్సర్ ఈస్ 57 degree C. Correct? So that's all for today. We will continue soon. Jai Hind.